పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతూ నీకు ఘనత రావాలి అంటే, నువ్వు ఘనత వహించేటువంటి స్థితి కలిగి ఉండాలంటే, నువ్వెక్కడున్నా ఘనత కలిగి బ్రతకాలి అనుకుంటే, వాక్యం చెబుతుంది కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత తీసుకుని వస్తుందంట. అంటే మనం కలహాలకి, గొడవలకి, వ్యతిరేకతలకి, ఈ లోక సంబంధమైనటువంటి వాటికి మనం దూరంగా ఉంటే అదే మనకి ఘనత తీసుకుని వస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో మాట్లాడితే గొడవలు, మాట్లాడితే కలహాలు, మాట్లాడితే అల్లర్లు, చాలా అంటే గొడవ, అంటే గొడవ అన్నట్టుగా చాలామంది వాటికే ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఏమని బైబిల్ చెప్తుంది, వారు మూర్ఖులు, వారు పోరునే కోరుకుంటారు. కానీ ఘనత కలిగి జీవించేవారు ఎలా ఉంటారంటే కలహమునకు దూరంగా ఉంటారంట. ఘనతగా బ్రతకాలి అనుకున్న వాళ్ళు, ఘనత కలిగి జీవించాలి ఈ సమాజంలో అనుకునేటువంటి వారు ఎలా ఉంటారంటే కలహాలకు దూరంగా ఉంటారు, గొడవలకి పోరు, కోట్లాటికి పోరు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వారికి వచ్చినా, వారు ఎవరైనా వారిని కావాలని రెచ్చగొట్టినా, వారిని కావాలని వారితో గొడవ పడాలని ప్రయత్నం చేసినా, వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటికి దూరంగా ఉంటారంట. ఎందుకని అంటే ఖచ్చితంగా వారికి గొడవలు ఇష్టం ఉండదు కనుక. యేసుక్రీస్తు గురించి బైబిల్ ఒక మాట వ్రాయబడింది, ఆయన వీధుల్లో అరిచేవాడు కాదు, కేకలు పెట్టేవాడు కాదు అని దేవుని గురించి ఒక మాట వ్రాయబడింది. యేసుక్రీస్తు కూడా ఎందుకైనా అంత ఘనత వహించిన దేవుడిగా ఉన్నాడు అంటే ఆయన గొడవలకి పోయేవాడు కాదు, కోట్లాటికి పోయేవాడు కాదు. కానీ ఈరోజు విశ్వాసులే, దేవుని నమ్మిన బిడ్డలే అసలు గొడవలకి దిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వారే కనుక గొడవలకి దిగారు అంటే వారికంటే గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు లేనంత పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి సమాజంలో. ఎందుకని అంటే అంత పరిస్థితిలోకి మనోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ. అంటే అసలు క్రిస్టియన్స్ అయినా, అసలు దేవుని నమ్మిన వారైనా, సంఘానికి వెళ్ళే వాళ్ళైనా, బైబిల్ పట్టుకునే వాళ్ళైనా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే. ఎందుకని గొడవలకి మనమే ముందు ఉంటాం, కోట్లాటికి మనమే ముందు ఉంటాం, మరలా దేవునిలో మనం ఉంటాం. ఇలాంటి వారు మూర్ఖులు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి ఘనత కలిగి జీవించే వాళ్ళు ఎవరంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారు. ఇక్కడ గొడవ అవుతుంది, ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఉంటే పరిస్థితి వేరవుతుంది అని ముందే గ్రహించినటువంటి వీరు వాటికి చాలా దూరంగా ఉంటారంట. అది వారికి ఘనతగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈరోజు. అంటే ఎవరైతే అలా ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే అలా జీవించడానికి ఇష్టపడతారో, అలా ప్రతి ఒక్కరి అలాంటి వారికి అదే వారికి ఘనత, అదే వారికి ఉన్నతమైన ఘనతగా వహించబడుతుంది అని దేవుడే మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు మనం వాస్తవంగా లోక సంబంధ కోట్లాటికి వెళ్ళే వారు ఉంటున్నామా, గొడవలకి వెళ్ళే వారు ఉంటున్నామా, లేదా అలాంటి వాటికి దూరంగా ఉండి మనం దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించాడో దాన్ని బట్టి మనం నడుస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకని అంటే ఈరోజు నిజమైన ఘనత ఏదంటే మనల్ని మనం ఇలాంటి లోకసమైన విషయాలకి దూరంగా ఉండడమే, అదే మనకి ఘనత. కొన్నిసార్లు చాలామంది నేను తక్కువ ఏంటి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. నేనేం తక్కువ, వాడికంటే నేను ఏం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అన్నట్టుగా ఉంటారు. కానీ అది కాదు, అది మూర్ఖత్వం అంటారు. బైబిల్ దాని మూర్ఖత్వం అని చెబుతుంది. ఈరోజు నువ్వు అలాగే ప్రవర్తించే వ్యక్తి అయితే అలాగుండేవాడే అది మూర్ఖత్వం. మరి ఘనత ఏది అంటే, గౌరవం ఏది ఇచ్చేది ఏంటంటే అలాంటి వాటికి దూరంగా ఉండడమే నీకు ఘనత. నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఘనత తెచ్చుకునే వాడిగా, దానికి తెచ్చుకునే దానికి ఉన్నావా, లేదా ఉన్న ఘనతను కూడా పోగొట్టుకునే ఆత్మీయ స్థితి కలిగి నీ ఉన్నావా ఒకసారి ఆలోచించి. నీ ఇరుగు పొరుగు వారితో కూడా, నీ తోటి విశ్వాసులతో కూడా, నీ తోటి సంఘ బిడ్డలతో కూడా, నీ తోటి సేవకులతో కూడా నువ్వు ఎలా ఉంటున్నావు? పోట్లాడుతున్నావా, గొడవలకు వెళుతున్నావా, లేదా అలాంటి వాటికి దూరంగా ఉండి ఘనత వహించేటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా అనేది ఒకసారి ఆలోచించాలి. నా యేసయ్య కూడా అలా ఉన్నాడు కనుక ఆయన ఇప్పుడు ఈ రోజున మహిమకు ఘనతకు అర్హుడయ్యాడు ఆయన. కనుక మనం కూడా అలాంటి ఘనత కలిగిన వారు ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజునైనా తండ్రి మాకు ఘనత కలగాలంటే ఈ లోక సంబంధమైన కలహమునకు, గొడవలకు, కోట్లాటకు మేము దూరంగా ఉండడమే మాకు ఘనత అని వాక్యం సెలవిస్తుంది. కానీ మూర్ఖులు
పోరునే కోరుకుంటారని వాక్యం చెబుతుంది. కనుక మేము మూర్ఖుల వలె కాకుండా ఘనత కలిగిన వారిగా ఉండుటకు నీ కృప సహాయం మాకు అనుగ్రహించి కృప చూపించమని, అలాంటి గొడవలు కలహాలన్నీ కూడా మా జీవితంలోంచి దూరపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.